హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిధుల్లో అక్రమాలపై ఈడీ విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. హెచ్సీఏకు చెందినటువంటి 51 లక్షల ఆస్తులను అటాచ్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అనుమతులు లేకుండా పెద్ద మొత్తంలో పరికరాలు కొన్నట్టుగా గుర్తించింది. హెచ్సీఏ నిధులతో ప్రైవేట్ ఆస్తులు కొనుగోలు చేసినట్టుగా తెలిపింది. హెచ్సీఏ డబ్బులను సారా స్పోర్ట్స్ ఎక్సలెంట్ ఎంటర్ప్రైజెస్, బాడీ డ్రింక్ ఇండియాకి బదలాయించారు. హెచ్సీఏ సెక్రటరీ, ట్రెజరర్ క్విడ్ ప్రోకోకు పాల్పడినట్టుగా గుర్తించింది ఈడీ. స్పోర్ట్స్ కంపెనీకి డబ్బులు బదలాయించి బంగారు ఆభరణాలు కొన్నట్టు కూడా చెబుతున్నారు. కేవీ జ్యువెలర్స్ కి డబ్బులు బదిలీ చేసి 52 లక్షల రూపాయల ఆభరణాలను కొన్నాడు మాజీ వైస్ ప్రెసిడెంట్ సురేంద్ర అగర్వాల్. క్రికెట్ బాల్స్, బకెట్, అలాగే జిమ్ ఎక్విప్మెంట్ల పేరుతో డబ్బులు దుర్వినియోగం చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిధుల్లో అక్రమాలపై ఈడీ విచారణలో కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. ఇదే అంశానికి చేది పూర్తి అప్డేట్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో దాదాపు 11 పైగా ఎఫ్ఐఆర్ నమోదు కావడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ల పైన అటు ఈడీ కేసు నమోదు చేసింది. ముఖ్యంగా నిధుల దుర్వినియోగం జరిగిందని చెప్పి కూడా అజరుద్దీన్ అధ్యక్షుడు ఉన్న సమయంలో నిధులు పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగాయని చెప్పి చాలా ఫిర్యాదు రావడంతో ఆ మేరకు సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత ఆ బీసీసీఐ ఒక కమిటీ వేసింది. ఆ తర్వాత దీనికి సంబంధించి కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసులు నమోదు చేశారు. అయితే కేసు నమోదు చేస్తే ఈడీ దీన్ని పరిగణలో తీసుకుంది. ఈడీ కూడా కేసు నమోదు చేసి విచారణ జరిపింది. దీంట్లో పెద్ద మొత్తంలో హవాలా, మనీ లాండరింగ్ జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. పిఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేశారు. ముఖ్యంగా అప్పటి వైస్ ప్రెసిడెంట్, ట్రెజరర్ గా ఉన్న అగర్వాల్ ఈ నిధులు మొత్తాన్ని కూడా గోల్మాల్ చేశాడు. ముఖ్యంగా బాల్స్, బ్యాట్స్, బకెట్స్, జిమ్ పరికరాల పేరుతోటి ఒక స్పోర్ట్స్ కంపెనీకి దాదాపు 59 లక్షల రూపాయలు బదిలీ చేసి ఆ డబ్బులు మొత్తాన్ని కూడా కొన్ని జ్యువెలరీ షాపులకి, స్పోర్ట్స్ కంపెనీ జ్యువెలరీ షాప్లకి డబ్బులు బదిలీ అయ్యాయి. ఆ డబ్బులు మొత్తాన్ని కూడా ఆ అగర్వాల్ సంబంధించిన కుటుంబ సభ్యులు, భార్య, కూతురు వీళ్ళందరూ కలిసి ఆ జ్యువెలరీ షాప్ లో పెద్ద ఎత్తున నగలు కొనుగోలు చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఇందులో ఈడీ విచారణ బయటపడింది. మొత్తంగా 59 లక్షల రూపాయలు విలువ చేసే హెచ్సీఏ నిధులతోటి అగర్వాల్ తన భార్య, కూతుర్లకి దొడ్డిదారిన కిడ్ ప్రోకో ద్వారా ఒక స్పోర్ట్స్ కంపెనీకి నిధులు బదిలీ చేసి దాని ద్వారా కేబీ జ్యువెలరీ అనే ఒక సంస్థకు డబ్బులు బదలాయించి ఆ మేరకు బంగారు ఆభరణాలను కొనుగోలు చేసినట్టుగా బయటపడింది. అయితే ఈ మేరకు ఈడీ కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి 29 లక్షల రూపాయల ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఆస్తులు మొత్తం కూడా హెచ్సీఏతో పాటుగా అగర్వాల్ సంబంధించిన ఆస్తులు అని చెప్పి ఇప్పుడు అధికారులు పేర్కొనడం జరిగింది. దీంట్లో ఇంకా విచారణ లోతుగా జరుగుతుంది. ఇంకా కిడ్ ప్రోకో ద్వారా ఎన్ని కంపెనీలకు చేశారు, దాదాపు 16 కంపెనీలకు కిడ్ ప్రో ద్వారా నిధులు బదలాయించారని చెప్పి కూడా ఈ ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు అన్నింటిపై విచారణ చేస్తున్నాం. ఇప్పటికైతే 29 లక్షల రూపాయల నగదునైతే ఆస్తులను అటాచ్ చేశాం. ఇంకా మరికొన్ని ఆస్తులు కూడా అటాచ్ చేయబోతున్నట్లుగా అధికారులు చెప్పారు.